రాజకీయ ఉనికి కోసం సర్వేల పేరుతో కేటీఆర్ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీతో సీట్ల బేరం కోసమే బీఆర్ఎస్ హడావుడి చేస్తుందని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబం గందరగోళంలో ఉందని విమర్శించారు. మీడియా మీదనో, సోషల్ మీడియా మీదనో, ప్రాపగండా మీడియా మీదనో, సర్వేల మీదనో ఇతరత్ర సెకండరీ ఇన్ఫర్మేషన్ తోని ఒక నోషన్ క్రియేట్ చేయడానికి తాపత్రయపడుతున్న పరిస్థితి. రాసుకోండి కేటీఆర్ గారు, 2034 వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. మీరు బీజేపీతో కలవడం తప్ప మీకు ఇంకొక మార్గం లేదు. ఇప్పటికీ మీ రాజకీయ భవిష్యత్తు బీజేపీతో ఆధారపడి ఉన్నది కాబట్టి అంతో ఇంతో కొట్లాడి బార్గైనింగ్ పెంచుకుని సీట్లు ఎక్కువ తెచ్చుకోవడానికి పోటీ కోసం చేస్తున్న ప్రయత్నం తప్పితే కేసీఆర్ బయటకు వచ్చేది లేదు, రాజకీయాలు చేసేది లేదు. కేసీఆర్ రానే రాడు. రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఎప్పుడో ప్రజలు బండకేసి బాధిండ్రు. కాళేశ్వరం ఒక్కటి మిమ్మల్ని కూల్చిపడేసింది, అదే కూలిపోలే, మిమ్మల్ని కూల్చిపడేసింది. మీ అవినీతిని బయటపెట్టి